ఈ రోజైనా వచ్చిందా ఏమ్మా? ఇంకా ఎదురు చూసేది చాలు కానీ పద పోలీస్ కంప్లైంట్ ఇచ్చొద్దాం. అమ్మో పోలీసులు అంటే నాకు భయమే. ఉండు ఇంకా 2 రోజులు చూద్దాం. ఇంకా ఎన్నాళ్ళని ఎదురు చూసానమ్మా? వెనక వీధంతా వెతుకొచ్చా, ఆ పేరు గల ఆవిడ ఎవ్వరు లేరన్నారు. అయ్యో అయితే నా పట్టు చీర ముత్యాలండా పోయినట్లేనా? మీ తాత కోరి కోరి కొనిచ్చాడు, అదంటే నాకు చాలా ఇష్టం. అయ్యో చిలుకకు చెప్పినట్టు చెప్పినా విన్నావా? నాకు ఫస్ట్ నుంచే ఆమె మీద డౌటే. అయ్యో మనం ముందు డబ్బిస్తే మళ్ళీ తిరిగి ఇచ్చింది కదే. అయ్యో నానమ్మ, దీన్నే చిన్న చేప ఎరవేసి తిమ్మింగలం పట్టడం అంటారు. అయ్యో నానమ్మ, ఇదంతా వాళ్ళ ప్లాన్ లో ఒక భాగమే. అవసరం లేకుండా ఇప్పించుకొని తర్వాత ఇచ్చేస్తారు. మీలాంటి వాళ్ళు నమ్మడం కోసం. నువ్వైతే అందరినీ నమ్మేస్తావు. సరేలే ఇంక పద కంప్లైంట్ ఇచ్చొద్దాం. అయ్యో ఉండవే, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దన్నారు కదా పెద్దలు. ఆపు నానమ్మ, అదే పెద్దోళ్ళు ఆలస్యం అమృతం విషము అన్నారు. ఆంటీ ఆంటీ లావణ్య చిట్టుంది. మేడం మేము ఆశ్రమం నుంచి వచ్చాము, మీ ఇంట్లో పాత బట్టలుంటే ఇస్తారా? సరేమ్మా. ఆంటీ లావణ్య ఆంటీ ఆంటీ లావణ్య వచ్చినట్టుంది. అయ్యో మేడం కొరియర్ మేడం. అనవసరమైనవన్నీ ఇప్పుడే వస్తాయి. మేము పనుకోండి. పొద్దున్న చేసినవన్నీ అట్లే ఉన్నాయి. నానమ్మా ఆంటీ ఆంటీ లావణ్య ఏమట్లా పనుకున్నావు? పొద్దున్నుంచి ఏం తిన్నట్లేవే. నాకేం తినబుద్ధి కాలేదులే. ఇది మరీ బాగుంది. పోయిన దానికోసం తిండి తిప్పలు మానుకొని కూర్చుంటే వస్తుందా? పోయింది పొల్లు మిగిలింది గట్టిది అనుకోవాలి. ఇదొకటి నా బాధ నాకైతే. ఒక్క పని కూడా చేయలేదు ఏమ్మా. ఇంట్లో ఆడవాడు అన్ని వేసి పనుకుంది బాగా. ఈ ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టుంది. పట్టు దీందో గోల. నాకొద్దు పోవే. ఇది మరీ బాగుంది. ఈ అమ్మ నిత్య వదిలేస్తే మనోవ్యాధితో మంచి మక్కడట్లుంది. ఏదో ఒకటి చేయాల. లహరి లావణ్యని పిలుచుకొచ్చిందేమో. ఏమా లావణ్య దొరికిందా? చేయనిచ్చిందా? ఆశకు కూడా ఒక హద్దు ఉండాల. అయ్యో నానమ్మ, ఆమె పేరు లావణ్య కాదంట, గోవిందమ్మంట. అవునానమ్మా. వాళ్ళ ఆయన మిలిటరీలో చేస్తాడంట కదే. అయ్యో నానమ్మ, మిలిటరీలో కాదు, మిలిటరీ హోటల్లో పనిచేసేవాడంట. అదెక్కడుంది? అయ్యో నానమ్మ, టవర్ క్లాక్ దగ్గర ఒకప్పుడు మిలిటరీ హోటల్ ఉండే కదా. ఇప్పుడు లేదు కదే. లేదు నానమ్మ, వేరే హోటల్ కట్టినారు, కానీ దాన్ని మిలిటరీ హోటల్ అనే పిలుస్తారు. అయితే ఇప్పుడు అక్కడ పని చేస్తున్నాడా? ఎప్పుడో చేసేవాడంట, కానీ అమ్మని మిలిటరీ అయిపోయి అంటారంట. అయ్యో గోవిందమ్మ, ఎంత పని చేసిపోయినావే. ఇదేందో అప్పుడే ఉండాలి నీకు, ఇప్పుడు కాదు. సచిన పామును ఎందుకే ఇంకా గుచ్చి గుచ్చి చంపుతావు? నీ తాత నమో నమని తీసిచ్చాడు, అది కూడా అట్లే పోయిందిలే. ఏదైనా తీసుకుంటానంటే ఊరికే గొనిగి పెడతాడు. ఇది మరీ బాగుంది. తడక దొబ్బింది ఎవరంటే ఆల్నేడు అంట. ఎంత పని అయిపోయినా. ఆంటీ అంతా భ్రమ. సారీ ఆంటీ. మిలిటరీ ఏమా? సాయంత్రమే వస్తానని ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళండి ఆంటీ? కల కాదా, నిజమేనా? అయ్యో వచ్చేసింది కదా న్యాయం, మనకే వదిలేయే. అయ్యో ఆంటీ, అసలు ఏం జరిగిందంటే ఆ రోజు పెళ్లిలో పడుకొని ఉంటే మీరు ఇచ్చిన ముత్యాలారం ఎవరో తీసుకున్నారంటే. అంటే చైన్ పోయినట్టేనా? లేదంటీ, అలాంటిది ఇంకో చైన్ చేసి తీసుకొచ్చా ఆంటీ, అందుకే లేట్ అయింది. అచ్చం నా గొలుసులాగే ఉంది. అది ముందు అసలుదో నకిలీదో పోయి చూపించుకొని రాపో. అట్లే ఉండదులేమ్మా. ఆంటీ మీ పేరు లావణ్య కాదంట కదా, గోవిందమ్మ అంట కదా. నిన్న మీ వీధిలోకి వచ్చింటే మీరు కాలీ చేసి వెళ్ళారంట కదా. అది నేను కాదు లహరి, మా కిందింటి ఆమె పేరు గోవిందమ్మ. వాళ్ళ ఆయన మిలిటరీ హోటల్లో పనిచేస్తారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ మేమే అనుకున్నారు. కావాలంటే చూడండి ఆంటీ మా ఆయన ఫోటో. అయ్యో అందుకే ఎర్ల సొమ్ము పరువు చెట్టు అంటారు. లహరి షాపు పోదాం రా. నువ్వు బిల్ అయిపోయిపోనానమ్మా, నేను వస్తాను. సరే తొందరగా రా. అబ్బో
దొంగ ఉంది వస్తానని రాలేదు. అమ్మో మర్చిపోయాను, టైం అయింది. ఇంతవరకు తెచ్చిందని ఇంట్లోకి వెళ్ళేనా? టీవీ తీసుకుని మర్చిపోయానే. ఎవరు వస్తున్నారబ్బా? మా నాన్నమ్మ అంత ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతుంది. ఎవరు నానమ్మ ఫోన్లో? హేమంత్ వస్తున్నాడట, వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. మనవాడు వస్తే ఇంత ఎక్సైట్మెంట్ గా ఫీల్ కాదే. సంథింగ్ ఈజ్ రాంగ్.